హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. ఇవి బియ్యపిండితో చేసుకునే చెక్కలు మాత్రం కాదు, రవ్వతో చేసుకునే చెక్కలు. మరి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో 1.5 కప్పు నీళ్లు పోసుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రవ్వ సన్నగా ఉండేది 1 కప్పు వేసుకోండి. దీన్నే సూజీ కూడా అంటారు. కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. ఒకేసారి అంతా వేసుకోవద్దు. వేసుకున్నట్లయితే ఉండలు ఉండలుగా ఉంటుంది. కాబట్టి కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి అంతా బాగా కలుపుకోండి. రవ్వ పోసిన తర్వాత ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కొద్దిగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాన్ని మూత మూసి పక్కన పెట్టండి ఒక 10 నిమిషాలు. చేతితో తాకగలిగినంత వేడి ఉన్నప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని ఇందులో ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టుకున్నది వేసుకొని 1/2 కప్పు పొడి బియ్యపిండి వేసుకోండి. దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ పెసరపప్పును 1/2 అవర్ నానబెట్టి వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కూడా వేసుకొని మరొకసారి పిండినంతా బాగా కలుపుకోండి. పిండిని పూరీ పిండిలాగా కలుపుకోండి. పిండిని లూజుగా కలుపుకున్నట్లయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటాయి. ఇలా కలుపుకున్న పిండిని చిన్న చిన్న రౌండ్స్ బాల్ లాగా చేసుకోండి. అలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న ఒక పిండి ముద్దను తీసుకొని కవర్ పెట్టుకొని కవర్ మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా మనం రౌండ్గా చేసుకున్న వాటిని దీని మీద పెట్టుకొని పైన మరొక కవర్ కూడా ఇలా అప్లై చేసుకోండి. స్టీల్ గ్లాస్కు ఇలా కవర్ను చుట్టుకొని ఇలా చేసుకోండి. ఇప్పుడు దీని మీద రౌండ్గా చేసుకున్న వాటన్నింటినీ పెట్టుకొని దీని మీద కవర్ పెట్టుకొని గ్లాస్తో ఇలా ప్రెస్ చేయండి. వీటిని ఎంత ఈజీగా చేసుకున్నామో చూడండి. ఇలా చేసుకున్న వాటిని అన్నింటినీ ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు ఒక పూరి ప్రెషర్ను తీసుకొని దీని మీద ఒక కవర్ పెట్టుకొని ముందుగా రౌండ్గా చేసుకున్న బాల్ను పెట్టుకొని దాని మీద ఇంకొక కవర్ను పెట్టుకొని ఇలా ప్రెస్ చేయండి. ఈ 2 పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి ఈజీగా అనిపిస్తే ఆ పద్ధతిలో చేసుకోండి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ పక్కన పెట్టండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని ముందుగా మనం చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకొని కాల్చుకోండి. ఒక సైడ్ కొద్దిగా కాలిన తర్వాత మరొక సైడ్ తిప్పి వేసుకోండి. 2 వైపులా కాల్చుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. మీరు కూడా వీటిని ఒకసారి తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి.